బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ ముఖ్యాంశాలు. మినిస్టర్ ముందే కావ్య సవాల్. ఎపిసోడ్ ప్రారంభంలో మినిస్టర్ కావ్యతో మొత్తానికి రిపోర్ట్స్ మార్చేసిన విషయం కూడా పట్టుకున్నావంటే నువ్వు చాలా దూరం వచ్చేశావు అని అంటాడు. దానికి కావ్య ఏడుస్తూ, నువ్వు దుర్మార్గానికి పూనుకున్నావు, ఎందుకు చేశావిదంతా, నా బిడ్డను మార్చే హక్కు నీకు ఎవరిచ్చారు అని నిలదీస్తుంది. అప్పుడు మినిస్టర్, పాప చనిపోతుందని తెలిస్తే నా భార్య చనిపోతుంది, అందుకే పాపల్ని మార్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న బిడ్డ నీది అనడానికి చిన్న సాక్ష్యం ఉందా? లేదు కదా. దానికి కారణం నేనే. నువ్వు నన్ను ఎక్కడా పట్టుకోలేవు. డిఎన్ఏ రిపోర్ట్ కూడా నేనే మార్చేశాను. అదే నా బలం అని అంటాడు. అప్పుడు కావ్య, నిన్ను చంపేస్తాన్రా అని అరుస్తుంది. కాని మినిస్టర్, నీకింకో బిడ్డను కనే అవకాశం ఉంది, కాని మాకు లేదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ అని చెప్తాడు. దానికి కావ్య తగ్గేదేలే అన్నట్టుగా, పదవితో వచ్చిన పేరు నీది, రక్తం పంచిన అమ్మతనం నాది. ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ముగిస్తాను. 15 రోజుల్లోపు నీ అంతట నువ్వే ఈ బిడ్డను తీసుకొచ్చి నాకిచ్చేలా చేస్తాను అని మినిస్టర్కు సవాల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మినిస్టర్ రుద్రానితో, ఏంటి దీనికి ఇంత ధైర్యం, మినిస్టర్ అని కూడా చూడకుండా మాట్లాడుతోంది అనంటే, అది ఒంటరి ఆడది, దాని మాట ఎవ్వరు నమ్మరు అని రుద్రానంటుంది. మీరేం కంగారు పడకండి మినిస్టర్ గారు, కావ్య సంగతి నేను చూసుకుంటాను అని అతనికి ధైర్యం చెప్తుంది. రాత్రిపూట రుద్రాణి తన కూతురు రేఖకు ఫోన్ చేసి, మనం అనుకున్నది జరిగింది కదా అని అడుగుతుంది. రాజ్బావ అందర్నీ కన్విన్స్ చేశాడు మమ్మీ అని రేఖ చెప్తుంది. అప్పుడు రుద్రాణి, కావ్య మీద ఇంట్లో అందరికీ అనుమానం కలిగేలా చెయ్యి అని రేఖకు చెప్తుంది. రాజ్ కావ్య దగ్గరకు వచ్చి, నేను గొడవ పడటానికి రాలేదు, నచ్చజెప్పడానికి వచ్చాను. నేను ఎంక్వైరీ చేశాను. ఈ పాపే మన పాప, ప్లీజ్ ఈ గొడవలు ఆపేయ్ అని అంటాడు. అప్పుడు కావ్య, హాస్పిటల్లో జరిగిన నిజం, మినిస్టర్ బిడ్డ చావు బతుకుల్లో ఉందని, మన పాపని మార్చేశారని, మన పాప చేతిమీద ఉన్న పుట్టుమచ్చ ఈ పాపకి కూడా ఉండేలా సర్టిఫికెట్లు సృష్టించారని రాజ్కి వివరిస్తుంది. దయచేసి నా మాట నమ్మి ఒక్కసారి మినిస్టర్ ఇంటికి రండి అని బ్రతిమాలి రాజును అక్కడికి తీసుకువెళ్లడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.